కానీ ఆరాధించుకున్నట్టు ఉండటం కాదు కానీ ప్రేమ హృదయముతో, ప్రేమ ఆత్మతో, ప్రేమ వివేకముతో, ప్రేమ మనసుతో, ప్రేమ బలముతో, ప్రేమ జ్ఞానముతో ఆయన ఆరాధించే వారిగా ఉండాలని వాక్యం చదువుతా ఉంది కదా. నోరు పొడిచి హృదయంతో పూజించడానికి, గణపరచడానికి సిద్ధంగా ఉన్నాయన్నా. దేవుడు తను చూపిస్తున్న కృపను బట్టి, లోలను బట్టి, దీవెనలు బట్టి, ఆయన బ్రతికించిన బ్రతుకును బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. నిజమే, ఆయన ఎంతగా మనల్ని కాపాడుతున్నాడు, ఎంతగా మనల్ని భద్రపడుతున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామా? ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు మనం ఇలా బ్రతుకున్నామంటే కేవలం ఆయన దయ, ఆయన కృప, ఆయన కష్టము కదా. చెల్లించే వారిని మనం ఉంటా ఉన్నామమ్మా. నా జీవితాంతం వరకు నీ కృతజ్ఞతలు చెల్లించడం నాకు నేర్పించండి. నీ కృతజ్ఞతలు చెల్లించే మనసును నాకు దయచేయండి ప్రభా. నీ కృతజ్ఞతమైన మనసు నుంచి నన్ను విడిపించండి. నేను స్మరించలేని మనసు నుంచి నన్ను విడిపించండి. నేను గమపరచలేని నోటి నుంచి నన్ను క్షమించండి ప్రభా. నేను మనస్ఫూర్తిగా నా చేతులెత్తి నోటితో హృదయపూర్వకంగా ఆరాధించలేని పరిస్థితి నుంచి నన్ను క్షమించండి. ఉచ్చారణలో దేవుడి వైపు చూసినప్పుడు ఇది చూసి అన్ని సంతోషించే వారంగానే ఉంటున్నామా? అది గణపరిచే వారంగానే ఉంటున్నామా? అది చూపించిన వారంగానే ఉంటున్నామా? ఇంకా మేము మౌనంగా ఉన్నట్లయితే, ఇంకా దేవుని స్థుతించలేని వారంగా ఉన్నట్లయితే ఎలా ఉంటుందో భక్తి జీవితము ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? నేను దుఃఖపరిచేదానిగా నేను ఉన్నానయ్యా, నేను కన్నీరు తెప్పించేదానిగా నేను ఉన్నానయ్యా. నా మాటను బట్టి, నా చూపును బట్టి, నా ప్రవర్తన బట్టి, నా ఆలోచనను బట్టి అయ్యా ఇది దుఃఖపరిచేదానిగా నేను ఉన్నానయ్యా. నన్ను క్షమించడానికి అనిపిస్తున్నామా? నన్ను క్షమించయ్యా. నీకు ఇష్టమైన మాటలు నాకు దయచేయండి. నీకు ఇష్టమైన ఆలోచనలు నాకు దయచేయండి. నీకు ఇష్టమైన తలంపులు నాకు దయచేయండి. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరంటా ఉన్నారు కదా. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరంటా ఉన్నారు కదా ప్రభా. నా ఆలోచన కాదయ్యా, నీ ఆలోచన ప్రకారం నా జీవితం నుండి సాగిపోగలను సహాయం చేయవా? మర్చిపోగలమైన ప్రేమను, విడిచిపెట్టగలమైన కృపను
నీవే నా సర్వమయ్యా, నీవే నా జీవమయ్యా అని హృదయపూర్వకంగా మనం చెప్పగలిగామా? నోటితో పలకడం చాలా ఈజీనే, కానీ ఆ దేవుని క్రియల్లో మనం చూపించే వారిని అవుతున్నామా? యేసయ్యా నువ్వే నా సర్వమయ్యా, నువ్వే నా జీవమయ్యా, నువ్వే నాకు అయ్యా ప్రాణమైన దేవుడవు అనే క్రియల్లో మనం చూపించగలుగుతున్నామా? మరిచిపోగలవైన ప్రేమను, విడిచిపెట్టగలవైన స్నేహాన్ని అది ఎన్నోసార్లు ప్రయోజనపడిన దేవుడు కదా, దేవుడు నిలబడిన దేవుడు కదా, నిత్యములకు తోడుగా ఉండాలని ఆశపడుతున్న దేవుడు కదా. నీ జీవితాంత కాలంలో ఆయన ఎప్పుడు నడవటానికి, ఆయనతో జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఒడ్డుకు చేసేవారంగా ఉంటున్నాం కదా, ఆయన అన్ను వేసేవారంగా ఉంటున్నాం కదా, దేవుని కొరకు దేవుని మనం అన్ని వేసేవారంగా ఉంటా ఉన్నాం. ఇస్కరియోతు చూసినప్పుడు ఆయన శిలువకు అప్పగించడానికి కొంత డబ్బులకి యేసుప్రభుని అమ్మి వేశాడు కదా. 30,000 నాణాల కోసం నువ్వు దేవుని కోసం దేవుని అమ్మి వేస్తున్నాం, మనము దేవుని కోసం దేవుని అమ్మి వేస్తున్నాం. సీరియళ్ళ కోసమా, సినిమాల కోసమా, పనులకు వెళ్ళటం కోసమా, ఇంట్లో భర్త కోసమా, భార్యల కోసమా, వారి బిడ్డల కోసమా? దేవుని కొరకు దేవుని ప్రక్కన ప్రేమించే వాళ్ళగా ఉంటున్నాం. మొదటిగా దేవుడు ప్రేమించే వారిగా మనం ఉంటే మన కుటుంబాన్ని అంతటి దేవుడు ఎంతగానో కాపాడుతారు కదా, భద్రపరుస్తారు కదా. ఆరాధించే వేళలో ఆయన హస్తముల నుంచి నీ హస్తాన్ని తాగినట్లుగా మన ఆరాధన ఉంటా ఉన్నదా? ఆయన క్రియలు మాత్రమే కదా, మనలో కూడా ఆయన క్రియలు కనబడతా ఉన్నాయా? ఒకసారి పరిశీలిస్తున్నామా?
ఆయన అలాంటి ప్రేమను మన పక్షంగా చూపించకపోతే మనం ఏమైపోయే వాళ్ళో కదా. ఒక్కసారి పరిశోధన చేస్తున్నామా? అయ్యా నేను ఏమైపోయానయ్యా, అనేక సార్లు యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడావు, అనేక సార్లు వ్యాధుల నుంచి నన్ను కాపాడావు, ఆర్థిక ఇబ్బందులు వస్తుందో అయ్యా నీకేమి చేయమనడం అయ్యా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. నీకు ఇష్టమైన వారిగా కనపడేవాడిగా నీకు నమ్మకస్తులుగా మేము ఉండడంలో మాకు సహాయం చేయమని. ఎవరైతే నీకు ఇష్టమైన ఆరాధన చేశారో, హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతలు చెల్లించారో అయ్యా, ఎక్కువ అనేకమైన లేళ్లతో నింపి నీ మార్గంలో ఎక్కువ నడిచి కృపను దయచేయండి. ఇంకెవరైతే ఆరాధన చేయలేని వారిగా ఉన్నారో అయ్యా, వారిని మీరు సాధించేసారి దీనికి ఇష్టమైన జీవితంలో కృపను దయచేయమని యేసు నామములో వేడుకున్నాం.